ఎడ్జ్ బాస్టన్ టెస్ట్లో భారత్ పట్టు బిగించింది. 608 పరుగుల భారీ టార్గెట్ని ఇంగ్లాండ్ ముందుంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయి 72 పరుగుల వద్ద నిలిచింది. క్రీజులో హ్యారీ బ్రూక్, ఓలీ పోప్ ఉన్నారు. ఇంగ్లాండ్ ఇంకా 536 పరుగుల వెనుకంజలో ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో భారత్ వికెట్ కోల్పోయి 64 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించి 6 వికెట్లు కోల్పోయి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ చేసిన కెప్టెన్ శుభమన్ గిల్ రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీతో చెలరేగాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 180 కలుపుకొని 608 పరుగుల భారీ టార్గెట్ని ఇంగ్లాండ్ ముందు ఉంచింది భారత్. గిల్కు తోడుగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తనదైన శైలిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 58 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు కేఎల్ రాహుల్ బాధ్యతాయుతమైన అర్ధశతకంతో రాణించగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా 69 నాటౌట్ చివరకు క్రీజులో నిలిచి జట్టు ఆధిక్యం 600 పరుగులు దాటడంతో సహాయపడ్డాడు.